కలిదిండి నాగవరం అండి నా పేరు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఆక్వాకల్చర్ నాన్నగారు వాళ్ళు ఇంచుమించుగా 35-40 ఇయర్స్ నుంచి వాళ్ళు షింప్కి సంబంధించిన దాంట్లో ఉన్నారు. ఫిష్ సంబంధించి నేను 25 ఇయర్స్ నుంచి ఈ ఆక్వాకల్చర్ రన్నింగ్ కావడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ నేను డిగ్రీ వరకు చదివానండి. కేజీఆర్ కాలేజ్లో భీమవరంలో చేశాను. ఇంటర్ మూర్తిరాజ్ కాలేజ్, 10th కోపిల్ల హై స్కూల్ అండి. 2000 సంవత్సరం నుంచి ఇంచుమించుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇక్కడ 70 acres వరకు ఫిష్ చేస్తున్నామండి. 70 acresలో ఫిష్ కంటిన్యూ కల్చర్ ఇంచుమించుగా 15 years నుంచి కంటిన్యూగా ఇక్కడ కల్చర్ జరుగుతుంది. రోహు, కట్ల ఈ రెండు ఎక్కువగా చేస్తున్నామండి. రూప్చందు, ఫంగస్ అనేవి కొద్దిగా కొన్నిసార్లు మధ్యలో చిన్న చెరువులు ఏమైనా ఉంటే వాటిలో చేసుకుంటా రోహు, కట్ల మటుకి ఫస్ట్ ప్రాధాన్యతగా కంటిన్యూ చేస్తాం. రూప్చందు, ఫంగస్ చిన్న రైతులు, చిన్న చెరువులు ఉన్న రైతులంతా కూడా అంటే శీలావతి, కట్ల కావాలంటే సైజు 10 acres నుంచి 20 acres, 30 acres అలా ఎక్కువ ఏరియా ఉండే కొద్ది ఆ ఎక్కువ ఏరియాలో పెరగడానికి కావాల్సింది శీలావతికి, కట్లకి ఎక్కువ ప్లేస్ కావాలి. అదే మనకి ఫంగస్ కానీ, రూప్చంద్ కానీ, చిన్న చెరువులైనా కానీ అవి చేయడానికి ఎక్కువ నెంబర్ వేసి మనం అది కల్చర్ కింద చేసుకోవడానికి సాధ్యం అవుతుందండి. ఈ ఆక్వాకల్చర్లో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు దీంట్లో ఎత్తుపల్లాలు చాలా ఉన్నాయి. దాంట్లో మనం ఏమన్నా చెప్పుకోవాలి అంటే వేసవి కాలం వచ్చే డిఓలు కానివ్వండి, మన శీతాకాలంలో చలి టైంలో వచ్చే తెగుళ్ళు కానివ్వండి, ఆ రెండు ఆక్వాకల్చర్లో బాగా ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్పుకోవాలి. మామూలుగా ఉన్న పరిస్థితుల్లో మే నెల ఆగస్టు నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ వరకు వచ్చే ఈ రోజులు ఎక్కువ ఇబ్బందికరమైన రోజులు. శీలావతి, కట్లకి అని చెప్పుకోవాలంటే ఫస్టే వాటిలో వచ్చే ఇబ్బందులు ఆ రెండు ఎక్కువ అండి. మే నెలలో వాతావరణ పరిస్థితులు ఇబ్బంది పడి మే జూన్ సమయంలో వాతావరణ పరిస్థితులు మార్పుల వల్ల వచ్చే ఫ్లక్చువేషన్స్ బట్టి కొన్ని వందల ఎకరాల్లో కొన్ని లక్షల రూపాయల నష్టం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక సంవత్సరం ఒకసారితో ఆగే పరిస్థితి కాదండి. 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ఏదో విధంగా ఆ డిఓ వల్ల, ఆ ట్రస్ వల్ల, వాతావరణ పరిస్థితుల మార్పుల వల్ల ప్రతి రైతు ఇబ్బంది పడుతున్నాడండి. ఆక్వాకల్చర్లో శీలావతి, కట్ల విషయంలో ఆక్సిజన్ ట్రబుల్ అంటారండి. అది ఆక్సిజన్ వాతావరణ పరిస్థితులకి వేడి ఎక్కువ పెరిగి వర్షం పడి కూలింగ్ అయ్యేసరికి దాంట్లో ఉన్న ప్లాంక్టన్ క్రాష్ అయ్యి ఆ క్రాష్ అవ్వడం వల్ల డిఓ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ప్లాంక్టన్ అంతా పైకి నీటి మీద పైకి చేరి కింద ఆక్సిజన్ లెవెల్స్ అనేవి వాటర్లో తగ్గిపోతాయి. ఆ తగ్గిపోవడం వల్ల చేప అనేది ఆక్సిజన్ అందక పైకి వచ్చి అది ఆక్సిజన్ అందక డిఓకి చనిపోవడం జరుగుతుందండి. అటువంటి పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్గా ఈ మధ్య కాలంలో ప్రాణికి సంబంధించిన ఫ్యాన్ సెట్లు ఈ కొన్ని పెట్టి కొంతవరకు సేవ్ అవ్వగలుగుతున్నాం, కానీ పూర్తిగా అయితే దీంట్లోంచి బయటికి రాలేకపోతున్నాం అండి. ప్రతి సంవత్సరం దీనివల్ల ఇబ్బంది అనేది జరుగుతూనే ఉంది. ఒక ఎకరానికి 10,000 శీలావతి వేస్తే 700 కట్ల వేయాలండి. దాని రేషియో అంటే మనం బండి అంటే 250 ట్రేస్కి మనం 25 ట్రేలు కట్ల కంపల్సరీ ట్రేడర్కి ఇవ్వాలి. అలా ఇచ్చిన రోజుని మనకి శీలావతికి, కట్లకి రేషియో సరిపోయినప్పుడు మాత్రమే రేట్ అనేది మనకి ఆశాజనకంగా ఉంటుంది. కట్ల అనేది తక్కువ ఇచ్చినా శీలావతి అనేది ఇవ్వాల్సిన దానికి సరిపడా ఇవ్వకపోయినా నష్టం అనేది జరుగుతుందండి రేటు విషయంలో. తాటాకు తెగులు అనేది శీతాకాలం ఎక్కువగా వస్తుందండి. రెడ్ డిసీజ్ అంటారు, రెడ్ డిసీజ్ వస్తుంది. శంకుజల కానీ అది ఇంచుమించుగా కంటిన్యూస్గా ఇప్పుడు ఉంటుంది, కానీ వాతావరణ పరిస్థితులను బట్టి, ఆ ట్యాంక్ ఉన్న పరిస్థితులను బట్టి ఆ టైంలో ఎక్కువగా పెరిగే అవకాశం జలగండి. ఇవి కాకుండా పేగు సీమి, లోపల పొట్టలో వచ్చే మన లివర్ కంప్లైంట్ కానీ ఈ ఎక్కువ ప్రధానమైన రోగాలు. ఆ పర్సంటేజ్ల ప్రకారం వచ్చే కాంబినేషన్స్ తీసుకుని ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఎండ్రోఫ్లాక్సిన్ అని ఉంటుంది రెడ్ డిసీజ్కి వచ్చేసరికి. తాటా తెగులు వచ్చేసరికి సల్ఫా టీఎంపీ అని ఉంటుందండి. అదే శంకుజలగా అయితే ఆల్బెండజాల్ అనే కాంబినేషన్స్ తోటి ఉంటాయి. 10% కాంబినేషన్ యాంటీబయాటిక్ 10% ఉంటే 90% కంపెనీలతోటి అప్పుడున్న పరిస్థితులను బట్టి మనకు అందుబాటులో ఉన్న అవసరాన్ని బట్టి మనం అవి వాడుతూ ఉంటామండి. వేరే ఆల్టర్నేటివ్ లేదండి, కంపల్సరీ మనం వాడవలసిందే. ఆ టైంలో వాడకపోతే నష్టం అనేది ఇంకా పెరుగుతుంది. మామూలుగానే నష్టాల్లో ఉన్నప్పుడు అది కంప్లైంట్ వచ్చినప్పుడు మన కెమికల్స్ అని వాడకపోతే మనకి జరిగే నష్టం అనేది ఇంకా పెరుగుతుందండి. మన ట్యాంక్ ప్రాసెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన పరిస్థితులు, మనం ఇచ్చే విధానాలను బట్టి అవి మారుతూ ఉంటాయండి. అవి వాటి మీద కూడా అంటే అన్ని రోగాలకి పూర్తిగా తగ్గుతాయనే గ్యారంటీ అయితే లేదు, కానీ
కొద్దిగా కొన్ని సందర్భాల్లో వేప కషాయం కానివ్వండి, మీరు అన్నట్టు వేరే కానివ్వండి, ఏదైనా సరే కాకరకాయ జ్యూస్ అని ఇవన్నీ మామూలుగా కంటిన్యూ వాడుతూ ఉంటామండి. అవి కూడా అవి ఏమన్నా ఆ పరిస్థితి ప్రభావం పెరిగిన తర్వాత పనిచేయవండి. స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ చేసుకోవాలి తప్ప ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు అవి పనిచేయవండి. ముందు చెరువంతా ఆరగట్టి నీళ్ళు లేకుండా చేసి పూర్తిగా డ్రై చేసిన తర్వాత దాన్ని మనం మిషన్స్తో కానీ ట్రాక్టర్స్తో కానీ తవ్వాల్సిన పరిస్థితి ఉంటుందండి. తవ్వడానికి ఎకరానికి వచ్చి ₹1,00,000 ఖర్చు అనేది ఒక రైతుకి ఒక ఎకరానికి ₹1,00,000 మినిమం ఖర్చు అండి. 1,00,000 నుంచి ఇక పైనే తప్ప లోపు అనేది అవ్వదు. అది స్టార్టింగ్ మనం ప్రాసెస్ చేసేటప్పుడు పెట్టవలసిన ఖర్చు ఎకరానికి ₹1,00,000 తవ్వడానికి ఖర్చు అవుతుంది. స్టోన్ లైమ్ అని ఉంటుందండి. స్టోన్ లైమ్ అనేది ఇస్తాం. ఎకరానికి అది 100 kg నుంచి 1 టన్ వరకు ఇవ్వచ్చండి. ఇప్పుడున్న మన పరిస్థితులను బట్టి, కింద సాయిల్ పరిస్థితిని బట్టి మనం ఇచ్చుకుంటే వెళ్ళొచ్చు. స్టార్టింగ్ మనం ఒక 10 బస్తాలు లేదా 20 బస్తాలు 30 బస్తాలు అనేది ట్యాంక్ పొజిషన్ బట్టి మనం చేసుకుంటా మినిమం గా ఎకరానికి వచ్చి 200 kg అనేది మినిమం గా ఇవ్వాల్సిన అవసరం అంటే చేపల చెరువులో ఉందండి. నెక్స్ట్ స్టెప్ వాటర్ పెట్టి మనం సీడ్ వదులుకోవాలండి. కానీ పిల్లల చెరువులో సైజ్ అనేది మేపుకుని మన దగ్గరే తయారు చేసుకుని దాన్ని కొంతవరకు సైజు తెచ్చుకున్న తర్వాత మెయిన్ ట్యాంక్ లో వేయవలసి ఉంటుందండి. సీడ్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. అది దాని తల్లి విషయంలో ఉన్న సైజుని బట్టి, పరిస్థితులను బట్టి ఒక 5-6 kg శీలావతి నుంచి వచ్చే సీడ్ అయితే మనకి మంచి ఆశాజనకంగా ఉంటుంది గ్రోత్ అనేది. అదే చిన్న సైజులో మీరన్న లోటుపాట్లు మైనస్లో ఉన్నాయంటే చిన్న చిన్న చేపలు తీసి వాటి నుంచి సీడ్ తీయడం వల్ల అది జనరిక్గా ఉన్న పరిస్థితిని బట్టి మన గ్రోత్లో కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుందండి. అదే అలా కాకుండా మనం మంచి సైజు ఉండి అక్కడ మనం హ్యాచరీలో ఎవరైతే దాన్ని పర్ఫెక్ట్గా చేస్తారో ఆ హ్యాచరీని మనం వెతుక్కుని ఆ హ్యాచరీ దగ్గర అనేది మనం సీడ్ తెచ్చుకుని అక్కడి నుంచి మన సీడ్ ట్యాంక్లో సీడ్ తయారు చేసుకుని దాన్ని పిల్లల చెరువులోకి మార్చుకుని ఆ పిల్లల చెరువు నుంచి మన సైజు ఏదైతే పెంచుకుంటామో అక్కడ ఆ చెరువుకి షిఫ్ట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది జనరల్గా. ప్రత్యేకించి దీనికి సంబంధించి హ్యాచరీలు ఏమి ఉండవండి, చిన్న చిన్నవి ఉంటాయి. మనకి ఇక్కడ పోడూరు ఎక్కువ మంచి ఫేమస్ అండి. మంచి సీడ్ కావాలంటే పోడూరు అండి. వాళ్ళ దగ్గర నుంచి మనం సీడ్ తెచ్చుకుని మనం అక్కడ స్టాక్ చేసుకుని దాన్ని మళ్ళీ షిఫ్ట్ చేసుకుని సైజు వచ్చిన తర్వాత 100 గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యి 200-300 గ్రాముల వరకు మనం సైజు మార్చుకుంటే మనకు 6 నెలల్లో క్రాప్ తీసుకోవడానికి ఆశాజనకంగా ఉంటుంది. మనం 2 kg మ్యాక్సిమం సైజు చెరువుల్లో పెంచడం జరుగుతుందండి ఎక్కడైనాని. అంతకు మించి అనేది ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆ ట్యాంకులకు ఉన్న పొజిషన్ బట్టి ఇంకా అంతకు మించి చేయటం అనేది తక్కువ అండి. తక్కువ మంది రైతులు ఎక్కడైనా చేయగలుగుతారు తప్ప మినిమం సైజ్ కేజీ, మ్యాక్సిమం సైజు 2 kgల్లో ఈ కల్చర్ అనేది జనరల్గా జరుగుతూ ఉందండి. కట్ల విషయం వచ్చేసరికి మనం తక్కువ నెంబర్ వేస్తామండి. 10,000 నెంబర్కి మనం 700 ఇక్కడ కట్ల వేస్తామండి. ఎకరానికి వచ్చి 3,000 శీలావతి వేస్తాం. 2,000 నుంచి 3,000 700 కట్ల వేస్తామండి. ఆ 700 కట్లకి మనం 2,000 నుంచి 3,000 వేసి శీలావతికి ఆ డిఫరెన్స్లో ఏరియేషన్ బట్టి ఇది కేజీ వస్తే 2 kg డబల్ వస్తూ ఉంటుందండి. కట్ల అనేది ఎప్పుడూ కూడా శీలావతి ఎంత అయితే ఉందో 2 kg శీలావతి ఉంటే 4 kg అట్లా ఉండాలండి. మనకి సీజన్ అప్ అండ్ డౌన్స్ అని కామన్గా ఉన్నాయండి. అవి 110 స్టార్ట్ అయ్యి 105 అయింది, 115 అయింది, 120 అయింది, 125 అయింది. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అయితే 110కి వచ్చేసిందండి. అప్పుడు ప్రస్తుతానికైతే పర్వాలేని పరిస్థితుల్లో ఉన్నాయండి. కేజీకి మనకి పూర్తిగా కల్చర్ వచ్చిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనకి ₹100 ఒక కేజీకి మనకు వస్తే రైతుకి ₹5 నుంచి ₹10 లోపే మిగులుతుందండి. కతిమానంతా మన ఖర్చులు లీజ్ కానివ్వండి, ఫీడ్ కానివ్వండి, దానికి అయ్యే మెడిసిన్స్ ఖర్చులు కానివ్వండి, ఇక్కడ లేబర్ ఖర్చులు కానివ్వండి, ఈ అన్నిటి మీద ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అవటం వల్ల పరిస్థితులన్నీ మారి కేజీకి ₹5 నుంచే మినిమం ₹10 లోపే తప్ప అంతకంటే ఎక్కువ లాభాలని పూర్వంలాగా లేవండి చేపల చెరువుల పరిస్థితిలో. మార్నింగ్ 5 to 6 టైంలోనే మనం కల్చర్కి సంబంధించి శీలావతి, రోహుకి సంబంధించి ఆ టైంలోనే దానికి కొంచెం ఇబ్బందికరమైన సమయం అండి. తర్వాత నుంచి ఎండ పెరిగిన తర్వాత ఆ పరిస్థితి తగ్గుతుంది. అది నైట్ నుంచి మనకి డే టైంలోకి మనం ఎంటర్ అవ్వడం వల్ల నైట్ అంతా 12 తర్వాత డిఓ లెవెల్స్ వాటర్లో ఆటోమేటిక్గా డౌన్ అవుతూ ఉంటాయండి. ఆ వాటర్లో డిఓ లెవెల్స్ అయినవి ఎప్పుడు తగ్గుతూ ఉన్నాయో ఆ డిఓ లెవెల్స్ మన ప్లాంక్టన్ కానీ లేకపోతే వాటర్లో ఉన్న బ్యాక్టీరియాలు కానీ ఇవన్నీ డెడ్ అవ్వటం కానీ, ఒకవేళ ఆక్సిజన్ అనేది ఎక్కువ డౌన్ అయితే ఇవన్నీ డెడ్ అవ్వటం వల్ల ఈ ఫిష్ అనేది పైకి వస్తుందండి. పైకి వచ్చి పైన ఈదుతూ ఉంటుంది.
అటువంటి సమయంలో ఏదైనా అవసరం అయితే ఆక్సిజన్ పౌడర్ మనం ఇచ్చుకుని కొంచెం హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటిది ఏదైనా అంటే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆక్సిజన్ పౌడర్ లాంటిది కొద్దిగా ఏదైనా ఇస్తే అది కంట్రోల్లోకి ఉంటుంది కాబట్టి మనం ఆ సమయంలో ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత మిగతా విషయాల గురించి ఫీడ్ కానీ దానికి సంబంధించిన అవసరాలు కానీ చెరువుకి ఏ అవసరాలు ఉంటాయో ఆ అవసరాలన్నీ చూస్తూ ఉంటామండి. జనరల్గా డిఓబి అండి, తౌడు డిఓబి ఎక్కువ వాడతాం. దాంతోపాటుగా చెక్క, వేరుశనగ చెక్క అంటాం కదా, వేరుశనగ చెక్క వాడతాం. పిల్లెట్ అనేది పరిస్థితులను బట్టి ఉన్న ఇబ్బందులను బట్టి ఈ కాస్ట్లను బట్టి మారుతూ ఉంటాం. మెయిన్ అయితే డిఓబి చెక్కను ఈ రెండే ఎక్కువ వాడేదండి. కంపెనీస్ నుంచి వచ్చేవన్నీ ఉన్నాయి కానండి ఉపయోగం అనేసరికి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ పెరిగిపోతుందండి. మనం ఫీడు పిల్లెట్లోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే కాస్ట్ దానికి 30 నుంచి 35 రూపీస్ మినిమం ఫ్లోటింగ్ పెట్టాలండి. 35, 36 కంపెనీని బట్టి ఉన్నాయి. అది కాకుండా షింకింగ్ ఫీడ్ వచ్చేసరికి 25, 24 రూపీస్ ఉందండి. అదే మనం డిఓబి చెక్క అయితే 15 నుంచి 20 రూపీస్ మధ్యలోనే ఇది నడుస్తూ ఉంటుంది. దానికి తగ్గ మనం తౌడుకి దీనికి సంబంధించి ఎక్కువ కట్టవలసి వస్తుంది. కానీ ఈ మార్కెట్ ఉన్న పొజిషన్ బట్టి ఈ డిఓబీలు చెక్క ఉన్న పరిస్థితులను బట్టి ఒకవేళ ఇవి ఎక్కువగా ఉన్నాయి, ఈ మనకు కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు మీరన్న ఫీల్డ్కి అయ్యి వాడుతూ ఉంటామండి పిల్లెట్లు అయ్యి. అది కాకుండా వీటి రేటు డిఓబి కానీ చెక్క కానీ అవి బాగానే ఉన్నాయనుకున్నప్పుడు ఫీల్డ్కి పెద్ద ఎక్కువగా వెళ్ళమండి. ఇది కంటిన్యూ అవుతా ఉంది. ఫీడ్ అనే కాదండి, అక్కడ ఉన్న సీడ్ కానీ ట్యాంక్ పొజిషన్ కానీ ట్యాంక్ ఉన్న కండిషన్లను బట్టి కూడా ఉంటుందండి. ఫీడ్ ఏంటంటే ఫ్లోటింగ్ ఫీడ్ కానీ షింకింగ్ ఫీడ్ కానీ దానివల్ల కొద్దిగా ఉండేది ఏంటంటే వాటర్లో పొల్యూషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఆ ఫీల్డ్ ఇవ్వడం వల్ల వాటర్ పొల్యూషన్ అనేది వేస్టేజ్ అవ్వకుండా కన్జ్యూమ్షన్ అయిపోతుంది. ఉపయోగం ఉంది కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ పెరగడం వల్ల రైతులు దాని మీద ఎక్కువ మొగ్గు చూపించకపోవడానికి కారణం. ప్రొబయోటిక్స్ వాడుతూ ఉంటామండి. ప్రొబయోటిక్స్ తోటి మన ప్రతి నెల వాడుకుంటా వాటర్ క్వాలిటీ లైము ముగ్గు కొంచెం ఇటువంటి ఇచ్చుకుంటా సూపర్ లాంటివి వాటర్ క్వాలిటీ నిలబెట్టడం కోసం చేసే ప్రయత్నాల్లో అవి కొద్దిగా ఉంటాయి. వాతావరణం అనుకూలంగా ఉండి ఒకటే వెర్షన్లో ఉన్నప్పుడు వేసవికాలం ఎండ సరిపడే సాంద్రత ఉండి మనకి ఇక్కడ హీట్ లేకుండా బాగానే ఉన్నప్పుడు అవి ముట్టి పైకి ఎత్తి చేప పైకి రానంతసేపు ఫీడ్ ఎంత ఇచ్చినా మనకు ప్రాబ్లం లేదండి. అలా కాకుండా ఏదైనా వాతావరణం పరిస్థితిలో మబ్బులు వచ్చి మేఘాలు వచ్చి వర్షాలు పడే పరిస్థితులు ఉన్నప్పుడు మామూలుగా వాతావరణం ఉన్నప్పుడు వేరియేషన్ అనేది ఉంటుంది. మామూలుగా ఉట్టప్పుడంతా కూడా మామూలుగా ఫీడింగ్ ఇవ్వచ్చు. వాతావరణ పరిస్థితులు మారినప్పుడు మటుకి ఆ రోజున పరిస్థితిని మనం చూసుకుని దాని ప్రకారం మనం ఇవ్వడం జరుగుతుంది. ఫిష్కి కూడా ఏరియేటర్స్ అయినవి అవసరం అవుతాయండి. అది ఏప్రిల్ మే నెల నుంచి కొంచెం మన డిఓ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పాను కదండి. అటువంటి టైంలో మనం దీన్ని ఉపయోగించుకోవాలి. కతిమా టైంలో అంత అవసరం అనేది ఉండదు. ఆ టైంలో మటుకి కంపల్సరీ మనం చెరువుని బట్టి ఆ ఉన్న పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టే వాడాలి తప్ప కంటిన్యూ వాడితే మళ్ళీ అది మన గ్రోత్ ఎఫెక్ట్ మీద కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాని గురించి ఏప్రిల్ మే నెల జూన్ నెలలో ఎక్కువ అవసరం అవుతుందండి. కౌంట్ అనేది చేపల చెరువులో మనకి కంపల్సరీ కాదు కాబట్టి అంత అవసరం ఉండదండి. ఒక 10 ఎకరాల చెరువు ఉంటే ఒక 5-6 సెట్లు మనం మినిమంగా పెట్టుకోగలిగితే ఆ ఇబ్బంది నుంచి మనం గట్టెక్కడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎకరానికి వచ్చి ఖర్చు అనేది మనం తవ్వు దగ్గర నుంచి మనం పట్టుబడి వరకు అయ్యే ఖర్చు అయితే మినిమంగా 3 lakhs ఎకరానికి వచ్చి ఖర్చు అనేది 3 lakhs అవుతుంది. ఒక గవర్నమెంట్లో వచ్చిన సబ్సిడీ తర్వాత గవర్నమెంట్లో తీసేయడం మళ్ళీ ఇస్తానని ప్రస్తుతానికి ఉన్న గవర్నమెంట్లో ఇంకా ప్రజెంట్ కొంతవరకు రాకపోవడం అనేది జరుగుతుంది. ఇస్తానంటున్నారు. ఫీడ్ మీద సీడ్ మీద గవర్నమెంట్ అనేది అజమాయిషీ తీసుకుంటే కనుక రైతు ఎక్కువ సేవ్ అవ్వడానికి అవకాశం ఉందండి. కరెంటుకు వచ్చేసరికి కొంచెం సబ్సిడీల విషయాల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు గవర్నమెంట్ తీర్చడంలో కూడా వెనుకంజలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. గవర్నమెంట్ విషయంలో కూడా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయితే వాగ్దానం చేసింది గతంలో కంపల్సరీ మేము వచ్చిన 6 నెలల్లో ఈ వాగ్దానాన్ని మేము నిలబెట్టుకుంటామని. కానీ ఇంతవరకు అది మనకి రాలేదండి, ప్రాసెస్లోకి రాలేదు, ఇంకా ప్రాసెస్ చేయలేదు. అది మటుకి గవర్నమెంట్ కనుక చేస్తే రైతులకి చాలా లాభదాయకంగా ఉంటుందని అనుకుంటున్నామండి. ఇంత ఫీడు ఈ కాస్ట్ ఇవ్వాలి, సీడ్ వచ్చేసరికి ఈ కాస్ట్ ఇవ్వాలి అనేది అజమాయిషి గవర్నమెంట్ కనుక చేయగలిగితే
రైతుకి ఇంకా మంచి ఆదాయ వనరులు సమకూర్చినట్టు అవుతుంది. ఇటు మీడియేటర్స్ ఉన్నారు, అటు ఫీడ్ కంపెనీలు కానీ సీడ్ కంపెనీలు కానీ వాళ్ళకున్న వచ్చిన అవసరాలను బట్టి వాళ్ళకి కావలసిన పద్ధతిలోనే వెళ్తున్నాయి తప్ప రైతుకున్న ఇబ్బందులు ఏంటి, రైతుకి ఉండే పరిస్థితులు ఏంటి అనేది చూసుకునే విషయాల్లో మటుకి కొంచెం ఇబ్బందికరంగానే ఉందండి. ఎకరాలను బట్టి కొన్ని ఎక్కువ ఎకరాలు ఇవ్వకుండా 5 ఎకరాల పైన ఉంటే సబ్సిడీ లేదనడం, లేకపోతే కరెంటు మీద ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఎక్కువ ఇవ్వడం, అవి బాగా ఎక్కువ జరిగినాయండి. కరెంట్ బిల్స్ అనేవి మామూలుగా ఉన్న ఉట్టప్పుడు పరిస్థితుల కంటే ఎక్కువ పర్సంటేజ్ మనం ఈ 2019 నుంచి 24 వరకు కట్టడం అనేది జరిగిందండి. మిషన్ బెడద అనేది చిన్నపిల్లప్పుడు సీడ్ ట్యాంకుల్లోనే ఉంటుందండి మెయిన్గా అనేది. దానికి మనం వల్ల కానీ లేకపోతే వైర్ కానీ కట్టుకుని దాన్ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవాలి. నీట్గా అని చెప్పి ఉంటుందండి ఒక పక్షి. దానివల్ల ఫిష్లో బాగా ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. జనరల్గా ఫిబ్రవరి మార్చి నుంచి డౌన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఆ డౌన్ అనేది ఏప్రిల్ మే ఎక్కువగా జరుగుతుంది. మళ్ళీ జూలై నుంచి మార్కెట్ అనేది కొంచెం బెటర్గా ఉంటుందండి. ఇయర్లో ఎక్కువగా మనకి ఆగస్ట్ నుంచి బెటర్ మార్కెట్ అనేది కలుగుతుందండి. దళారుల విషయంలో వచ్చేసరికి వాళ్ళు రైతు దగ్గర నుంచి కొనుబడి విషయం ఒకటైతే మార్కెటింగ్ వేరేగా ఉంటారు, దళారులు వేరేగా ఉంటారు. దళారులు ఈ మధ్య కాలంలో కొద్దిగా మాకు ఆ ఎఫెక్ట్ కూడా తగిలిందండి. ఆ దళారుల నుంచి మాకు రావాల్సిన అమౌంట్ అనేది ఆగిపోవడం కూడా జరిగింది. చిన్న రైతులు అనేది ఎక్కువగా ఏం చేస్తారంటే తక్కువ అమౌంట్ తోటి తక్కువగా ఉంటుంది కాబట్టి క్యాష్కి ఇచ్చేసుకుంటారండి. క్యాష్కి ట్రాన్సాక్షన్ జరిగి తక్కువ అమౌంట్లు అనేసరికి క్యాష్ జరుగుతుంది, ఎక్కువ అమౌంట్లు అనేసరికి క్యాష్ కాకుండా అరువుల్లోకి వెళ్తాం. పట్టుబడి జరిగిన తర్వాత అది ఐస్లో ప్యాకింగ్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మార్కెట్లో మనం పర్సన్స్ని ఎత్తుక్కుని వాళ్ళందరికీ మళ్ళీ మనం డైరెక్ట్గా సప్లై చేయాలంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. ఒక రైతుకి సాదాగా ఉన్న రైతు వెళ్ళి అది చేయటం అనేది జరగదండి. ఎందుకంటే ఇక్కడి నుంచి నిజంగా మీరు అన్నట్టు తీసుకుని ఒక లారీ తీసుకుని కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్లో ఉన్న పరిస్థితులు చూసుకుని స్పాచ్ అయిన తర్వాత మళ్ళీ మనం రావడానికి 10 days పడుతుందండి. ఇక్కడ కల్చర్కి ఇబ్బందే, అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఎవరైతే దళారులు ఉంటారో అక్కడ మార్కెట్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్తే మన రైతు దగ్గర తీసుకోరండి. వాళ్ళు దళారులు ఆల్రెడీ ఎప్పటి నుంచో రన్నింగ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారానే తీసుకుంటారు తప్ప రైతు వెళ్ళింది తక్కువ అడుగుతారండి. అప్పుడు ఇక్కడ మనం దళారికి ఇవ్వకుండా మనం వెళ్ళి డైరెక్ట్గా అమ్ముకోవడం వల్ల ఇక్కడ నష్టపోయేదానికంటే ఎక్కువ నష్టం అక్కడ జరుగుతుంది. ఆక్వాకల్చర్లో మొత్తం మీద ఎక్కువగా ఫ్రాన్కి వచ్చి బాగా ఎక్కువ ఇబ్బందికరమైన పరిస్థితులు అండి. ఎందుకంటే అది వైరస్లతో కూడుకున్నది కాబట్టి ఎప్పుడు క్రాప్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి, లాస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. చేపల చెరువుల్లో కూడా ఏం జరుగుతుందంటే మీకు ఇందాకనే చెప్పాను, అది మే నెలలో డివో ప్రాబ్లమ్స్ కానీ కంప్లైంట్లు తగ్గపోవటం వల్ల కానీ ఈ దళారుల వల్ల కానీ ఇలా అన్ని రకాలుగా ఏదో ఒక చోట ప్రతిసారి రైతుకి ఇబ్బంది అనేది కామన్ అయిపోయింది. అది గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులే నడుస్తుందండి. అది ఎలా అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది మేము ఈరోజు మార్కెట్ పెంచాము, మేము దాన్ని స్టడీ చేస్తున్నాము అని చెప్పి ఒకసారి మీటింగ్ పెట్టి వాళ్ళు చెప్పిన తర్వాత అది కొంతవరకే అవుతాను తప్ప కొన్ని రోజులు ఒక 20 రోజులు నెల రోజుల తర్వాత మళ్ళీ కామన్ అయిపోతుందండి. ఎవరి పని వాళ్ళది, ఎవరి పరిస్థితులు వాళ్ళే వస్తున్నాయి తప్ప ప్రత్యేకించి ప్రభుత్వం దీని మీద ఒక కమిటీ కానీ ప్రత్యేకించి శ్రద్ధ కానీ చూపించి దీన్ని ఇలాగే చేయాలనే రూల్ అనేది పాస్ చేయగలిగితే మీరు అన్న విధంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం ఏదో ఒక ట్యాంక్లో ఏదో ఒక చోట నష్టపోవటం అనేది జరుగుతూనే ఉందండి. ఆ ఇబ్బందుల్ని ఎదుర్కొంటా కింద పడతా మీద పడతానే వస్తున్నాం తప్ప సాఫీగా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదా గవర్నమెంట్ ఉద్యోగం వేరే ఉద్యోగం చేసుకుని ప్రశాంతంగా జీవన విధానం జరపడం అనేది ఈ ఆక్వాకల్చర్లో సాధ్యం కాదండి. ఎప్పుడు వాతావరణ పరిస్థితులు ఇబ్బంది వచ్చినా వాటిని తట్టుకుని ఎదరికెళ్ళవలసిందే తప్ప ఆ పరిస్థితులు తగలకుండా లేకుండా లేదనేది లేదండి. ప్రతి రైతుకి ఏదో సందర్భంలో ఏదో రకంగా ఇబ్బంది కలిగి ఆ నష్టం అనేది కంపల్సరీ జరుగుతుంది. తెలిసి తెలియక నెంబర్లు ఎక్కువేసి తక్కువ సైజు పట్టి టన్నీజులు తీసుకుని రేట్ మార్కెట్ విషయంలో నష్టపోయి పరిస్థితులు చూసాం. డిఓబీలు కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా అప్పటికి ఇప్పటికి బాగా పెరిగింది. అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి అయితే సంబంధం లేదండి. కానీ హార్వెస్టింగ్ అనేది అప్పుడు మనం రోజుకి 5 టన్నుల నుంచి 10 టన్నులు చేయగలిగితే ఈరోజు 80 టన్నుల నుంచి 100 టన్ను కూడా ఒకే రోజు హార్వెస్టింగ్ అనేది చేయగలుగుతున్నాం. ఆ డిఫరెన్సెస్ అయితే మటుకి ఈ కల్చర్లో చూడగలుగుతున్నాం. దిగుబడి అనేది మనం పట్టే సైజుని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఒక 2000 నెంబర్ శీలావతి
ఎకరానికి వేసినప్పుడు అదే 10%లో 7% కట్లా వేస్తామండి. ఆ కట్లా వేసిన దానికి దీనికి డిఫరెన్స్లో ఎలా ఉంటుందంటే టన్నేజ్ అనేది మనం వేసిన మంత్స్ని బట్టి సైజుని బట్టి టన్నేజ్ అనేది ఉంటుందండి. అది జనరల్గా మనం ఒక ఎకరానికి నెలకి 400 కేజీ నెంబర్తో సంబంధం లేదండి. 400 కేజీ కనుక మనం ఎకరానికి పట్టగలిగితే అది సర్వైవల్లో ఉంటామండి. అదే 400 కేజీకి తక్కువ అయ్యి మనం కనుక పట్టుబడి అనేది పడితే నష్టం అనేది రైతుకి కనపడుతుందండి. 400 కేజీ పైన అనేది వస్తే రైతు మిగులుతాడండి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది, ఓపికత చేయవలసింది. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతు వచ్చి ఈ చేపల చెరువులు కానీ చెయ్యాలంటే వాళ్ళ లాభం అనేది ఏ రకంగానే సర్వైవ్ అవ్వడానికి సరిపోదండి. మినిమంగా 10 ఎకరాలు ఉండి 10 ఎకరాలు సరిపడా అమౌంట్ మనం దాని మీద పెట్టగలిగి అది చేయాలనుకుంటే మనం ఎంతో కొంత దాంట్లో ఆదాయం అనేది తీసుకోగలుగుతాం. ఎందుకనంటే ఎకరానికి 400 కేజీ లోపు వస్తే నష్టం వస్తుందని చెప్తున్నాను. అదే మీరు 10 ఎకరాల పైన రైతు అయితేనే తప్ప 10 ఎకరాల లోపు ఉన్న రైతు లాభాలని సాధించలేడండి. ఈ కల్చర్లో, ఆక్వాకల్చర్లో, ఫిష్ కల్చర్లో 10 ఎకరాల లోపు రైతు అనేది లాభం అనేది కనిపించదండి. అంటే 1 ఎకరానికి 10,000 మిగిలితే 10 ఎకరాల మీద ₹1,00,000 మినిమంగా మిగులుతుంది. అంతేగాని మనం 2 ఎకరాలు చేస్తే 10,000తో మనం సర్వైవ్ అవ్వలేం కదండి. దాని మీద అలా చేయాలనుకుని యువత ఎవరైనా వస్తే దాంట్లో పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ఉండి చేయగలిగే కెపాసిటీ ఉంటేనే ఈ ఫీల్డ్లోకి రావాలి, ఎంచుకోవాలండి. లేకపోతే చాలా ఇబ్బందులు అనేవి కలుగుతాయి. మీకు చికెన్ మటన్లో ఇంజెక్షన్స్ కానివ్వండి, యాంటీబయాటిక్స్ కానివ్వండి ఎక్కువగా ఇవ్వటం వల్లే అవి 40 డేస్ 30 డేస్లో 2 కేజెస్ అయినా 3 కేజెస్ అయినా అవి మనం తింటున్నాం. కానీ ఇది చేప అనేది మినిమంగా 6 నెలల నుంచి 7 నెలల్లో 9 నెలల్లో 10 నెలల్లో కూడా సమయం. అంటే మనం సీడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ న్యాచురల్గా పెరిగి న్యాచురల్గా ఉండి వచ్చేదాన్ని మనం కాదనుకుని ఏదో శాస్త్రం ఉంది కదండి, దగ్గరలో ఉన్నదానికంటే దూరపు కొండలు నూపని మన చుట్టూ ఉన్నాయి మానేసి మనం బయట నుంచి తెచ్చుకుని తినే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నాం. ఇవి కూడా ప్రోటీన్ అనేది బాగా ఎక్కువ అండి. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దగ్గర నుంచి పట్టుకెళ్ళి దీన్ని తింటాం అంటే మన దేశంలో దీన్ని తినడం అనేది తగ్గించేశారు. ఏంటంటే దీనివల్ల మనకి ఫ్యాక్ట్ పెరిగిపోతుంది, రైతు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని కొన్ని ఊహాగానాలు వచ్చి ఉన్న ప్రోటీన్ని మనం తీసుకోకుండా వదిలేసుకుంటున్నామని నా ఉద్దేశం. ఇప్పుడు చికెన్కి మటన్కి దీనికి అలవాటు పడిపోయారు కాబట్టి మనకి కొన్ని చోట్ల గవర్నమెంట్ దాన్ని ఎంకరేజ్ చేసి కొన్ని చోట్ల షాప్స్ కింద కానీ సెంటర్స్ కానీ ఎక్కడైనా సిటీస్లో కనుక పెట్టి గవర్నమెంట్ ద్వారా ఎఫెక్టివ్గా చేయగలిగితే రైతులకి ఎంతో లాభదాయకంగా ఉంటుందని కోరుకుంటున్నాం.